Proverbs chapter 2 verses 21 and 22. For the upright will inherit the land, and those with integrity will remain in it. And those with integrity will remain in it. But the wicked will be cut off from the land, and the treacherous will be rooted out of it. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. ఈ రెండింటికి మీనింగ్ మనకు తెలుసు కదా. ఎప్పుడైతే దేవుని యందు మరి యథార్థంగా ప్రవర్తిస్తామో వాళ్ళు దేశంలో నివసిస్తారని రాయబడి ఉన్నది. అయితే భక్తిహీనులు దేవుని పట్టించుకొని వారు, దేవునికి భయపడని వారు, దేవునికి లోబడని వారు, వాళ్ళంతా కూడా దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారు. విశ్వాసఘాతకులేమో దానిలో నుండి పెరికివేయబడతారని వాక్యం చెప్తున్నది. మనలో ఉండకూడని క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయో చూసుకొని ఎవరికి వాళ్ళమే, ఎవరు నీతిమంతులు లేరు ప్రియమైన వాళ్ళారా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోయేవారే మానవులు అన్నవాళ్ళు. కాబట్టి మరి దేవునికి ఇష్టం లేని క్వాలిటీస్ అన్నీ కూడా తీసేసుకొని దేవుడు అలవర్చుకోమన్న మంచి లక్షణాలు మనం అలవర్చుకున్నట్లయితే మనం దేశంలో నివసిస్తామంట. ఈ వాక్యం ద్వారా మనకి తెలియచున్నది.